హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, చాలా మంది వ్యాపారం చేయాలంటే భయపడుతున్నారు. దేనికి, ఎందుకు అంటే మనం వ్యాపారం పెట్టుబడి పెట్టి నష్టపోతామా అనే ఎక్కువగా చూసేవాళ్లే ఉన్నారు. మరి మీరు వ్యాపారం చెయ్యాలి అనుకుని అంటే వ్యాపారం ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు? పెట్టుబడి ఎక్కువ వద్దు, అంటే చిన్న చిన్న పెట్టుబడులు, చిన్న పెట్టుబడి అంటే ఒక 10 నుంచి 20 వేలు, లేకపోతే ఒక 30-40 వేల రూపాయలు, లేకపోతే ఒక 50,000 రూపాయలు లోపు ఉండే పెట్టుబడులు పెట్టండి. ఏది చిన్న చిన్న షాపులు ఏమైనా పెట్టుకోవాలనుకుంటే మీకు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు షాప్ పెడతాము, మరి నష్టం వస్తే పరిస్థితి ఏంటి? అందరూ చూసేది అదే. ఎంతసేపు ఏంటంటే వ్యాపారాన్ని పుంజుకుని ఏదన్నా మనం ట్రై చేద్దాం, ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్దామని ఎవరు ఆలోచించరు. నష్టపోద్దని ముందు ఎక్కువగా భయపడతారు. మనం పెట్టే పెట్టుబడి మనకు వస్తుందా రాదా అని చెప్పి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. కానీ మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇది చిన్న చిన్న పెట్టుబడులే కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ప్రణాళిక అనేది పర్ఫెక్ట్ గా, మనం చేసే పని పర్ఫెక్ట్ గా ఉంటే సక్సెస్ వస్తుంది. సక్సెస్ రాదనేది ఉండదు. కానీ పార్ట్నర్షిప్ మీరు పెట్టుకునేటట్టుగా అయితే మటుకి మీకు కంపల్సరీ నష్టాలే జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ ఒకళ్ళు కరెక్ట్గా ఉన్నా ఒకళ్ళు ఇంకొకళ్ళు కరెక్ట్గా ఉండరు. అందుకనే పార్ట్నర్షిప్ మీద నేను ఎక్కువ వీడియోలు చేయను వద్దంట. అందుకే మీరు ఎవరైనా సరే చిన్న వ్యాపారం చెయ్యాలి అనుకుంటే, తక్కువలో తక్కువ పెట్టుబడి చేయాలి అనుకుంటే అది పెద్ద నష్టం రాదు. మీరు ఒక్కళ్ళే చేయండి వ్యాపారం, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే మీకు కావాల్సిన సరికంతా పర్ఫెక్ట్గా తెచ్చుకొని దాని మీద అవగాహన ఉండాలి. మీకు కొంత అనుభవం కూడా ఉండాలి. ఆ అనుభవం కూడా ఉండగలిగితే మీరు వ్యాపారం చేయడానికి ఓకే. మీరు అవన్నీ తెలుసుకోకుండా నా దగ్గర జోబులో డబ్బులు ఉన్నా నేను పెట్టుబడి పెట్టేస్తాను, వ్యాపారం చేసేస్తానంటే అది మీకు సాగదు. అట్లా కాదు, అన్ని వివరాలు ముందు తెలుసుకోండి. ఒక వారం కానీ ఒక నెల కానీ టైం పెట్టినా పర్వాలేదు. ముందు వ్యాపారం చేసే టైంలో మీరు ఎప్పుడైనా సరే అన్నీ తెలుసుకోగలగాలి, ప్రతి పాయింట్ తెలుసుకోగలగాలి. మీరు తెలుసుకొని మీరు వ్యాపారం చేయడానికి సిద్ధం అవ్వండి. మీకు లాభాలు ఎందుకు రావు? నెంబర్ 1గా వస్తాయి. మీరు ఇవన్నీ చేయకోకుండా ఉంటే నష్టాలే వస్తాయి. ఎందుకంటే మీరు ఏంటంటే ఎంతసేపు భయపడతారు. వ్యాపారం చేయడం అంటే చాలా మందికి భయం. మీరు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి కూలి చేసుకోవడానికైనా ఇష్టపడతారు, కానీ వ్యాపారం చేయడానికి ఇష్టపడరు. మీరు కూలిగా చేసుకుంటే మీరు ఆ జీవితాంతం కూలిగానే బతికిపోతారు. ఎందుకంటే నెల నెల జీతం తీసుకొని అలాగే ఉండిపోతారు. అంటే మీ ప్రయాణం ముందుకు వెళ్దు, మీ జీవితం కూడా ముందుకు వెళ్దు. భయంగా బతకాల్సిందే. ఎందుకంటే ఇక్కడ పని చేసాం, ఈ నెలవారీ అంతా పని చేసాం, వాళ్ళతో ఏదైనా గొడవలు వచ్చాయి అనుకో ఓనర్తో, అక్కడ మానేస్తారు. మళ్ళీ ఇంకోసం అడిగి వెళ్ళాలి, మళ్ళీ అక్కడ అదే జరుగుతుంది. మరి అదే వ్యాపారం అనుకో, ఆ వ్యాపారాన్ని మీరు 1 సంవత్సరం పాటు గట్టిగా మీరు కృషి చేసి దాన్ని నిలబెట్టగలిగితే ఆ వ్యాపారం మీరు 5 కిటుకులు ఉన్నాయి, అన్ని రహస్యాలు ఉన్నాయి. అవన్నీ మీరు తెలుసుకోవాలంటే మా వెంకట్రావు బ్లాగ్స్ వీడియోలు చూడండి. మీరు చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకొని దాన్ని డెవలప్ చేసుకోండి. నీ ఇంటద్దె కట్టాలి, నాకు ఇంట్లో సరుకులు లేవు, ఇవి కాదు. వీటి వల్ల ఉపయోగాలు లేవు. సుబ్బారావు గారు, నిడదవేల సుబ్బారావు గారు, మీరు చేసే పని నాకు తెలుసు. మీరు వ్యాపారం చేసుకోవాలనుకుంటే మీరు ఇంటద్దె గురించి కూడా నాకు చెప్పారు. మీరు వ్యాపారం చేసుకోవాలనుకుంటే భయపడాల్సిన అవసరం లేదు. ఒక 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టుకొని నేను చెప్పిన ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ మన వీడియోల్లో కింద 4-5 వీడియోల కిందకి వెళ్ళి చూడండి. మీటర్లు ఎక్కడ తెచ్చుకోవాలి, ఎక్కడెక్కడ తెచ్చుకోవాలి అన్ని వివరంగా అన్ని వీడియోలు చేసి పెట్టాను. అవి చూసుకొని మీరు చక్కగా వ్యాపారం చేయండి. మీరు అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు, భయపడాల్సిన అవసరం లేదు. మీ రెంట్లే కానీ మొత్తం ఆ వ్యాపారమే చూసుకుంటుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. సరే, అలా ఎవరైనా సరే కొత్త వారు ఎవరైనా ఈ వీడియో చూస్తే మీరు వ్యాపారం చేయడానికి భయపడాల్సిన అవసరం లేదండి. అది ఏ వ్యాపారం అయినా సరే అవగాహన పెంచుకొని, అనుభవం కొంచెం చూసుకొని, నలుగురిని అడిగి కనుక్కొని పెట్టుబడి ఎంత పెట్టుకోవాలి, ఎంత పెడితే మనకి లాభాలు వస్తాయని మాత్రం ఆర్జించండి. ఎందుకంటే ఇక్కడ మీరు చేయాల్సింది నష్టం వచ్చిద్దనేదే ఆ భయంతో ఎక్కువ ఉన్నారు అందరూ. అసలు అలాంటి భయపడకుండా మీరు ఒక్కరే చేయండి. పార్ట్నర్షిప్ మాత్రం చేయదు. మీరు ఒక్కరే చేయండి వ్యాపారాన్ని. ఆ వ్యాపారం సజావుగా సాగిద్ది, హ్యాపీగా ఉంటుంది. చేసే వ్యాపారం పర్ఫెక్ట్గా చేయండి, చిన్న వ్యాపారమే చేయండి. ఫ్రెండ్స్, మళ్ళీ మీకు మంచి వీడియోతో, మంచి కంటెంట్తో నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని నేను కలుస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? కామెంట్స్ రూపంలో మీరు కామెంట్స్ చెప్పండి, మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.